హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయింది. కొంచెం కామనర్స్ అనేది ఎక్కువగా అనిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే కంటెస్టెంట్స్ ఇంకాస్త బెటర్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. అండ్ అదేవిధంగా ఫస్ట్ వీక్లో నామినేషన్స్ కూడా అయిపోయాయి. అండ్ ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కామెంట్ చేయండి. అండ్ అన్ని అప్డేట్స్ మీకు సుత్తి లేకుండా సూటిగా రావాలంటే వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ వీక్ అయితే నామినేషన్స్ అయిపోయాయి. 9 మంది నామినేట్ అయ్యారు. అండ్ ఇప్పటి వరకైతే కొంతమంది యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఇమాన్యుయల్, హరీష్, సో మొదలైన వారందరూ, ఒక్క సుమన్ శెట్టి తప్పించి అతనికి బిగ్ బాస్ అంతలా సెట్ కాదేమో అనిపిస్తుంది. ఆ టాస్క్ కూడా ఇంకా ఆడతాడా లేదా అనేది డౌటే. సో మొత్తానికైతే అతడు కూడా వచ్చాడు నామినేషన్లోకి. ఈ వారం సెలబ్రిటీస్ 8 మంది, ఒక కామనర్ అయితే నామినేషన్లోకి వచ్చాడు. సో వీళ్ళకి సంబంధించి ఒక పోల్ పెట్టడం జరిగింది. చూద్దాం. యాక్చువల్గా మీకు ఎక్కడైనా కూడా పోల్స్లోనే ఎవరేంటి కెపాసిటీ అనేది తెలుస్తూ ఉంటుంది. అఫీషియల్ ఓటింగ్ ఎప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్లో కాస్త ఏంటంటే షోకి అవసరం లేని వారిని కూడా తీసేస్తుంటారు అప్పుడప్పుడు. అది మీకు ఆల్రెడీ తెలుసు పోయిన సీజన్స్లో. సో ఇప్పుడు ఎవరికి ఏ ఏ రకంగా ఉంది పోల్స్లో అంటే ఆల్రెడీ ఇది లీక్ అయింది కాబట్టి పోల్స్ పెట్టారు. సో మనం ఒకసారి చూద్దాం, ఒక ఐడియా కోసం చూడండి. అండ్ మీ ఫేవరెట్ ఎవరనేది కామెంట్ అయితే చేయండి ప్రజెంట్గా. సో ఒకసారి లిస్ట్ చూద్దాం. సో ఈ పోల్స్లో చూసినట్లయితే ఇమాన్యుయలే కొంచెం, ఇది ఎర్లీ పోలే, టాప్లో ఉన్నాడు. ఇతడు సేఫే ఉంటాడు. ఎందుకంటే ప్రజెంట్ ఇతడు యాక్టివ్గా ఉన్న కమెడియన్ కాబట్టి, అంటే జబర్దస్త్లో అక్కడ తెలుసు కాబట్టి ఇతడికి ఒకటి వస్తుంది. అండ్ తనుజ కూడా డెఫినెట్గా సేవ్ అవుతుంది, మనందరికి తెలుసు. అండ్ హౌస్లో కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఆ తర్వాత పవన్. సో కామనర్స్లో ఇతడు సెలెక్ట్ అయ్యాడు. ఇతడు కూడా ఎలిమినేట్ అవ్వడు దాదాపు. ఇతడు ఒక్కడే కామనర్స్లో అయితే సెలెక్ట్ ఇక నామినేషన్లోకి వచ్చింది. అండ్ సుమన్ శెట్టి, కానీ ఇక్కడ ఓటింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇతడు చాలా మూవీస్లో యాక్ట్ చేశాడు. సో ఇతడు కూడా వేయొచ్చు. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో అయితే అంత ఫాస్ట్గా అయితే ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ రీతు చౌదరి ఆబ్వియస్గా సేవ్ అవుతుంది, మన అందరికి తెలుసు. అండ్ ఆ తర్వాత రాము రాథోడ్. సో ఇతడు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సాంగ్తోనైతే చాలా ఫేమస్, మనందరికి తెలుసు. ఫ్లోరస్ అయిని, సో మనకు అంత పెద్ద పరిచయం లేదు చాలామందికి ఇప్పటికీ. అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. ఈమె డౌట్ ఈసారి కొంచెం. కాకపోతే ఈసారి షోకి పనికిరారని చెప్పి వేరే వాళ్ళని తీస్తారా లేకుంటే వీళ్ళనే తీస్తారా చూడాలి. ఆ తర్వాత సంజన గల్రాని, అండ్ ఈమె కూడా తక్కువే ఉంది. ఆ తర్వాత సృష్టి వర్మ. సో ఇదైతే కొంచెం ఎక్స్పెక్టెడే. ఈ విధంగా అయితే లాస్ట్ 3 అయితే ఉన్నారు. సో వీళ్ళ యాక్టివ్ ఉంటున్నారు హౌస్లో. కాకపోతే సుమన్ శెట్టి అయితే ఓటింగ్ వస్తుంది. మరి ఆ కంటెంట్కి పనికిరారనిపిస్తే బిగ్ బాస్ ఎలాంటి డిసిషన్స్ అనేది తీసుకుంటారు. సో మొత్తానికి మీరెవరు కోటేస్తారనేది కామెంట్ చేయండి.